గురుగారు, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో కుజుడు, 8లో శుక్రుడు, 3లో రాహువు. మిశ్రమ కాలం నడుస్తోంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఓపికతో పనిచేయడం ద్వారా విఘ్నాలను అధిగమించవచ్చు. కొన్ని పనులు నిదానంగా సాగినా మొత్తం మీద శుభం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. పొదుపు సూత్రాన్ని పాటించడం మంచిది. రుణ సమస్యలకు అవకాశం ఎక్కువగా కల్పించవద్దు. కాలానుగుణంగా ముందుకు సాగండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆర్థిక వినియోగాన్ని చక్కగా చేసుకోవాలి. అలాగే అర్థం చేసుకుంటూ పనిచేయడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా మసలుకోవాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి బాధ్యతలు అప్పుడే పూర్తి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. చంచల నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే పని చేయాలి. దగ్గర వారితో విభేదాలు రావద్దు. విసుగు చెందకుండా కలుపుగోలుతనంతో ముందుకు సాగితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? ధనుస్సు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాలను సందర్శించాలి? ధనుస్సు రాశి వారు నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం, నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.